హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అయితే అందరికీ హ్యాపీ పొంగల్. నిన్ననే చెప్పినా కదా నేను లాస్ట్ షాట్లో మా పుట్టింటికి వచ్చిన అని చెప్పేసి. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి మా పుట్టింటి వ్లాగ్ అండి. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే మా బాపమ్మ ఎర్లీ మార్నింగే లేసి మా కోసం అయితే పిండి కొమ్మలు ఇంకా గరిక కొమ్మలు అయితే తీసుకొని వచ్చిందనమాట. మేమైతే ఎర్లీ మార్నింగే లేచినాం, 5:30కి అట్లా లేచినాం అనమాట. నేను ఇక్కడున్నా కాబట్టి కొంచెం లేట్గానే లేట్గా అంటే 5:30కి అట్లా. మా చెల్లి అయితే ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందైతే మొత్తం క్లీన్ చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే రంగోలీ అయితే పెట్టుకున్నాం అనమాట. మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్గానే పెట్టుకున్నాము. మెయిన్గా మనకు పండగకు సంబంధించిన అన్నీ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే నేను ప్రతి ఒక్కటి వచ్చేటట్లయితే ముగ్గులో వేసిన. ఇంకా కుండ, సన్ను, ఇంకా చెరుకు ముక్కలు అట్లా అయితే ప్రతి ఒక్కటి అట్లా వేసిన అనమాట. మేము ముగ్గు వేయడం సగం అయిపోగానే మా కన్నయ్య అయితే లేచి కూర్చుండి ఇక మా అన్న అయితే మా డాడీకి అప్పచెప్పి మేమైతే ఇంకా మొత్తం నెక్స్ట్ గొబ్బెమ్మలు ఇంకా రేగి పండ్లు నవధాన్యాలు అవన్నీ అక్కడ వేస్తారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే అవన్నీ కంప్లీట్ చేసినాము. ఆవు పేడతోనే చేయాలంట. ఇంకా మేమైతే ఆవు పేడతోనే చేసినాము. ఆవు పేడతోనే ఎందుకు చేస్తారో మీకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ రేగి పండ్లకైతే 2 days నుంచి మా డాడీ అయితే తిరిగి కొన్ని అయితే రేగి పండ్లు తెచ్చిండు. చెప్పినా కదా నేను చిన్నగా ముగ్గే వేసినాను, ఎందుకంటే మాదనమాట మెయిన్ రోడ్ అనమాట, ఎక్కువ వెహికల్స్ వస్తాయని చెప్పేసి మేమైతే చిన్న ముగ్గే సెలెక్ట్ చేసుకొని ముగ్గు అయితే కంప్లీట్ చేసాము. ఇక ముగ్గు అయిపోగానే మా చెల్లి అయితే నెక్స్ట్ ఇక గడపకు పూజ, నెక్స్ట్ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ మా హైడ్రమ్మ కోసం బొమ్మరిల్లు కడతాం కానీ నిన్న షార్ట్లో కూడా చెప్పినా కదా బొమ్మరిల్లు కట్టినామని. నెక్స్ట్ ఇంట్లోనే తొందరగా పూజ చేసుకున్న తర్వాత బొమ్మరింట్లో పాలు పొంగించాలని చెప్పేసి అన్ని పనులని ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. పూజ గదిలో ఒకరు ఉంటే కిచెన్లో ఒకరు, అలా తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము. భోగి రోజు పాయసం చేస్తారు కదా, నువ్వుల పాయసం చేస్తారు కదా చాలామంది. మేము కూడా అదే చేసినాము. స్పెషల్గా ఈరోజు నువ్వుల పాయసం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? ఇక నాకైతే అంత పర్ఫెక్ట్గా ఏం తెలియదు కానీ మేము కూడా నువ్వుల పాయసమే చేసినాము. నువ్వుల పాయసం ఇంకా కర్రీ వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ కలిపి ఈరోజు అయితే కర్రీ చేసుకుంటారు కదా, అదే కర్రీ చేసినాం. రైస్ వండినాము. ఇంకా మా అమ్మ అయితే కొంచెం చారు పెట్టింది అనమాట. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే బొమ్మరిల్లు చూపిస్తా అని చెప్పినా కదా, నిన్ననే మేమైతే బొమ్మరిల్లు కట్టినాం అనమాట. ఈరోజే కట్టుకుంటూ ఉంటే లేట్ అవుతుందని చెప్పేసి నిన్న సండే రోజే నేను మా ఇద్దరు చెల్లెలు మా హైడ్రమ్మ అందరం కలిసి ఇలా అయితే బొమ్మరిల్లు కట్టినాం. అసలు యాక్చువల్గా బంకమన్నన్నా ఎర్రమన్నుతోనన్నా కట్టాలి, మాకు అవైలబుల్గా లేదనమాట. కొంచెమే ఉంది. తేనికి కూడా మా తమ్ముళ్ళు లేరనమాట, బయటికి వెళ్ళారు. అందుకే మేము మా పిన్ని వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందనమాట. అక్కడ చాలా ఇటుకలే ఉన్నాయని చెప్పేసి ఇలా ఇటుకలతోని ఇంకొంచెం ఎర్రమట్టి ఉంటే దాని మించి మా చెల్లి అయితే ఇలా కడుతుందనమాట బొమ్మరిల్లు. ఇక లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఎర్రమట్టితోనే కట్టినాం అనమాట. లాస్ట్ ఇయర్ మా తమ్ముళ్ళు ఉండే, అప్పుడు వాళ్ళు ఎర్రమట్టి తెస్తే మొత్తం ఎర్రమట్టితోనే కట్టినాం. లాస్ట్ ఇయర్ కూడా సూపర్ వచ్చింది. ఈ ఇయర్ అయితే ఇలా ఇటుకలతోనే సరిపెట్టుకున్నాం అనమాట. మా హైడ్రమ్మ చాలా ఎగ్జైట్ అవుతుందన్నమాట బొమ్మరిల్లు కడుతుంటే. భోగి రోజు చాలామంది బొమ్మల కొలువు కూడా పెట్టుకుంటారంట. ఇక అదైతే ఎప్పుడు చేయలేదు నేను. ఇట్లనే బొమ్మరిల్లు మా హైడ్రమ్మకు కట్టించి ఇంక అందులోనే పాలు పొంగించి అందులోనే నైవేద్యం అయితే చేసేదనమాట. అదే మేము అందరం కూర్చొని తినేది అక్కడ. అదొక మెమొరీ లాగా ఉండిపోతుందని చెప్పేసి నేనైతే మా హైడ్రమ్మ పుట్టిన కాడి నుంచి ఇలా చేయడం అయితే స్టార్ట్ చేసాం. అప్పుడు మన పేరెంట్స్కి తెలియదు కాబట్టి మనకు చేయలేదు. నా హైడ్రమ్మకు ప్రతి ఒక్క మెమొరీ నేను చూపించాలి, అలా గుర్తులా ఉండిపోతుందని చెప్పేసి నేనైతే ఇలా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదొచ్చినా ఖచ్చితంగా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చేయిస్తాను. అదొక స్వీట్ మెమొరీ లాగా ఎప్పటికీ గుర్తుంటుంది కదా. ఇక మా బొమ్మరిల్లు అయితే ఇటుకలతో మొత్తం కట్టుకొచ్చిన తర్వాత ఎర్రమట్టితో మంచిగా అలికిన తర్వాత లోపల కూడా సాంపి కలర్ అంటారు కదా, మార్కెట్లో దొరుకుతుంది కదా, అదైతే లోపల మొత్తం చల్లినాక కుంకుమ ఇంకా బియ్యం పిండితో మొత్తం అయితే బొట్లు పెట్టుకొచ్చినాం. మీద కూడా ఒక డిజైన్ లాగా ఇలా వేసినాం. చూడనీకైతే లుక్ అయితే చాలా బాగుంది. ముందు రోజే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాం అనమాట. ఇంకా తెల్లారి హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పొయ్యి రాళ్ళకు అని చెప్పేసి 3 ఎర్రమట్టి రాళ్ళలాగా పెట్టింది అనమాట మా చెల్లి. కానీ అది సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇటుక పిల్లలు తెచ్చి దాని మీద ఈ పొయ్యిరాళ్ళు అయితే పెట్టింది. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. మంట తగలదు అని చెప్పేసి మళ్ళీ ఇటుకలు తెచ్చి పెట్టాల్సి వచ్చింది. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది కదా. ఆడపిల్లతోనే ఇంటికి అదృష్టం కళ అంటారు కదా. మేము వచ్చే వరకు అసలు మా డాడీ ఊరుకోలేదనమాట. ఇంకా మా పండుగ వాతావరణం తెలవాలి అంటే ఆడపిల్లలు మన ఇంట్లో ఉంటే ఆ కళ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడైతే మేమైతే మంట పెట్టడానికైతే అన్ని ప్రిపేర్ చేసినాము. కింద అయితే కొంచెం ఇసుక పోసి అప్పుడు ఇటుకలు పెట్టి దాని మించి మంట పెట్టాలి, ఎందుకంటే కింద ఫ్లోర్ ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం అయితే ఇసుక అయితే పోసినాక ఇట్లయితే మేము మంట పెడుతున్నాము.
ఇది చూసారా, ఇది మస్తు ఉంది కదా. మా రిలేటివ్స్లో ఒకరిది ఎంగేజ్మెంట్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిరనమాట. దీంట్లో ఇంకా పసుపు కుంకుమ పోసుకోనికి, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మాకైతే మస్తు యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ అయితే ఒక కుండ కొత్తది తీసుకొచ్చింది అనమాట మా మమ్మీ. కొత్త కుండ పెట్టాలని చెప్పేసి తీసుకొచ్చింది. దీనికైతే 100 రూపీస్ తీసుకున్నారు ఈ కుండకి, ఇంత చిన్న కుండకు. ఇక దీనికైతే మొత్తం పసుపు కుంకుమ పెట్టి ఆ కుంకుమతో మొత్తం అయితే అలంకరించుకున్నాము. నెక్స్ట్ క్యాప్ కూడా మొత్తం ఇలాగే అలంకరించుకోవాలి. లాస్ట్ ఇయర్ బొమ్మరిల్లు బాగానే వచ్చింది కానీ తక్కువ పొంగిందనమాట. పాలు కొంచెం తక్కువ పొంగాయి అనమాట. ఎందుకంటే మేము హైట్ తక్కువ చేసుకున్నాము, ఓన్లీ మట్టితో చేసినవే పెట్టినాం అనమాట. ఈ ఇయర్ మంచిగా పెట్టినాము. మేమంతా ప్రిపేర్ చేసేలోపు మా డాడీ అయితే మామిడి కొమ్మలు ఇంకా కొన్ని అవి అయితే తీసుకొని వచ్చిందనమాట. మా డాడీ మా కుల వృత్తి తాళ్ళు ఎక్కుతాడు, అందుకే కొంచెం లేట్గా వచ్చింది. మా డాడీ వచ్చేలోపు మేము అన్నీ ప్రిపేర్ చేసి పెట్టినాము. ఇక మా డాడీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇక్కడైతే స్టార్ట్ చేస్తుండవు. మా డాడీ ఇంటికి యజమాని కాబట్టి మా డాడీ బొమ్మరింట్లో పాలు పొంగించమని చెప్పిన నేనే. మా డాడీతో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మా డాడీతోనే చేయిస్తుంది ఇక్కడ నేను. మీలో కూడా ఎవరైనా బొమ్మరిల్లు కట్టుకొని పాలు పొంగించే వాళ్ళు ఉంటేనైతే ఖచ్చితంగా ముందే కట్టెలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మేము చేసిన మైనస్ పాయింట్ ఏంటంటే ఏవో ఒక కట్టెలు తీసుకొచ్చి మా చెల్లె పెట్టడం వల్ల ఎక్కువ పొగ వచ్చిందనమాట. పిల్లలు అందులో కూర్చోలేకపోయారు, ఛాన్సేపు ఉండలేకపోయారు. పొగ అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట. మంచి కట్టెలు చూసుకొని పెట్టుకోవడానికి ఎక్కువ పొగ రాదు, తొందరగానే అయిపోతుంది. ఇక ఇక్కడైతే మస్తు పొగ వచ్చింది. నెక్స్ట్ అయితే వేరే కట్టెలు తెచ్చి మా డాడీ పెట్టిండు. ఇంకా పాలు పోసి ఫస్ట్ పాలు పొంగించిన తర్వాత నైవేద్యం చేసినాము. మా బాపమ్మ అయితే ఇక్కడ మర్రి ఆకులు ఉంటాయి కదా, వాటితోనైతే ఇసరాకు గుర్తుంది నైవేద్యం పెట్టడానికి అని చెప్పేసి. ఒక 15 to 20 minutes పట్టింది కానీ పాలు అయితే మంచిగా పొంగినాయి. ఈసారి మస్తు హ్యాపీ అనిపించింది. పాలు పొంగుతుంటే హ్యాపీ అనిపించింది అనమాట నిజంగా. కొన్ని పాలు పొంగిన తర్వాత ఇంకా నేనైతే రైస్ అయితే ఒక 3 hours ముందే కడిగి నానబెట్టుకున్నాను అనమాట. తొందరగా అవుతుందని చెప్పేసి అలా ముందుగానే నానబెట్టుకున్న బియ్యంని కూడా ఫ్రెష్గా కడిగి అందులో వేసుకోవాలి. మన స్వీట్ తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో ఆల్రెడీ నువ్వుల పాసం చేసినాం, అదైతే బెల్లంతో చేసినామని చెప్పేసి మా బాపమ్మ బెల్లంతో తినదనమాట. అందుకే బొమ్మరింట్లో అయినా సరే షుగర్తో చేయాలని చెప్పేసి ఒక 2 spoons షుగర్ యాడ్ చేసి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి ఇక్కడైతే మా హైదమ్మ బొమ్మరింట్లో అయితే పాయసం అయితే రెడీ చేసినాము. ఫస్ట్ అయితే దేవుని రూమ్లో దేవునికి ఎక్కించిన తర్వాత మళ్ళీ కిచెన్లో, అంటే మా హైదమ్మ బొమ్మరింట్లో ఇసరాకుతో మా బాపమ్మ కుట్టింది కదా, అక్కడ మళ్ళీ కిచెన్లో నైవేద్యం పెట్టిన తర్వాత మేము అందరం కూర్చొని బొమ్మరింట్లోనే కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. చెప్పినా కదా కట్టెల ప్రాబ్లం వల్ల పొగ బాగా వచ్చిందని చెప్పేసి, అందుకే మా హైదమ్మ ఎక్కువసేపు బొమ్మరింట్లో ఉండలేదనమాట. దానికి బాగా ఇష్టం ఉండాలని, బట్ బాగా పొగ రావడం వల్ల కళ్ళు మండుతున్నాయి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. లాస్ట్ ఎండింగ్లో వచ్చింది. మా కన్నయ్య అయితే బాగా ఇంట్రెస్ట్ చూపించిండు, మా హైదమ్మ తక్కువ. అక్కడ జరిగే ప్రాసెస్ మొత్తం మా హైదమ్మతో చేయించాలి అనుకున్న, పొగ రావడం వల్ల కొంచెం మైనస్ పాయింట్ అయింది. బట్ లాస్ట్కి వచ్చి తనే వండింది అనమాట. ఇక మా హైదమ్మ అయితే చాలా హ్యాపీ అయిందనమాట అలా వండుతుంటే. మొత్తం అయిపోయాక మేము కూడా తిన్న తర్వాత మా ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి మా హైదమ్మ చేత మా హైదమ్మ వండిన పాయసం వాళ్ళకి కూడా ఇప్పించినాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అందరు వచ్చి మా హైదమ్మ పెట్టిన పాయసం తినేసి మా హైదమ్మకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇక ఈ ఫెస్టివల్ అంటే ఇట్లా బొమ్మరిల్లు కట్టుకోవడంని ఎక్కువ మన తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో బాగా చేస్తారు కదా. ఆంధ్రాలో వారం రోజుల వరకు ఆంధ్రాలో మస్తు సెలబ్రేట్ చేసుకుంటారంట. చిన్నపిల్లలకు బొమ్మరిల్లు కట్టించడము, భోగి పండ్లు పోయడము, ఇట్లాంటివన్నీ ఆంధ్రాలో చేస్తారు అని చెప్పి బాపమ్మ చెప్తుంటే విన్నా. ఇక మనం ఎందుకు చేయకూడదు, మనకు కూడా మన పిల్లలకు ఇట్లాంటి చిన్న చిన్న మెమొరీస్ ఎప్పటికి గుర్తుండాలని చెప్పేసి నేనైతే మా హైదరాబాద్ పుట్టిన కాడ నుంచి భోగి పండ్లు పోయడం కానీ, ఇలా బొమ్మరింట్లో వండించడం కానీ, ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న మెమొరీస్ అన్నీ గుర్తుండాలని చెప్పేసి మా హైదమ్మ చేత అయితే ఇలా అన్నీ చేయిస్తూనే ఉంటాను నేను. మా ఫ్యామిలీ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇటు పుట్టింటి వాళ్ళు కానీ అటు అత్తారింటి వాళ్ళు కానీ నేను ఏం చేసినా నో చెప్పారనమాట. ఓకే సరే నీ ఇష్టం చేసుకో అని బాగా ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఇప్పటి వరకు మీకు ఈ వీడియోస్ చేసి మీ దగ్గరికి తీసుకురాగలుగుతున్నాను. చెప్పినా కదా మా ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి మా హైదమ్మ పాశం చేసిందని చెప్పేసి వాళ్ళకు కూడా ఇప్పించినామని చెప్పేసి మా హైదమ్మ చేత వాళ్ళకైతే ఇలా కొంచెం స్వీట్ అయితే వాళ్ళు కూడా మా హైదమ్మ ఇంట్లో కూర్చొని కొద్దిసేపు తిని అలా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారనమాట.
పండుగ రోజు ఇలా అందరినీ పిలిచి ఇలా కూర్చొని కొద్దిసేపు పండుగ వాతావరణంని ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీలో కూడా ఎవరైనా బొమ్మరిల్లు కట్టుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ మా బొమ్మరిల్లు ఎట్లుంది, మా హైదరాబాద్ ఎలా ఉంది చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.